నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ మరియు సప్లిమెంటరీ బిల్లుల భారీ కదలిక అయితే రావడం జరిగింది. ఈరోజు వీరి అకౌంట్‌లో అమౌంట్ జమ అనైతే తాజా అప్డేట్ రావడం జరిగింది. మరి ఎవరికి ఈరోజు జమ అవుతున్నాయి ఏమిటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 75,000 మంది ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో స్థానచలనం అంటే ట్రాన్స్‌ఫర్ పొందారు. ఈ చారిత్రాత్మక బదిలీల ప్రక్రియ విజయవంతంగా ముగిసినప్పటికీ సాంకేతిక మరియు పరిపాలనాపరమైనటువంటి కారణాల వల్ల వేలాది మంది ఉపాధ్యాయులు గత 2 నెలలుగా జీతాలు అందక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై అధికారులు, ఉద్యోగ సంఘాలు సమన్వయంతో పనిచేసి పరిష్కార మార్గాన్ని సుగమం చేశాయి. సమస్యకు గల ప్రధాన కారణాలు ఏమిటని చూస్తున్నట్లయితే, ఉపాధ్యాయులు ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు, ఒక మండలం నుంచి మరొక మండలానికి బదిలీ అయినప్పుడు వారి జీతాల ప్రక్రియలో అనేక సాంకేతిక మార్పులు అవసరమవుతాయి. ఈ జాప్యానికి గల ప్రధాన కారణాలు చూసుకున్నట్లయితే, కొత్త డీడీఓ కేటాయింపు, ఉపాధ్యాయులు కొత్త డీడీఓ పరిధిలోకి వెళ్ళటము, అలాగే పొజిషనింగ్ ఐడీ సృష్టించడంలో జాప్యం. ప్రతి ఉద్యోగి జీతాన్ని ఒక నిర్దిష్ట పోస్టుకు అనుసంధానించే ఈ ఐడీలు కొత్తగా సృష్టించడంలో ఆలస్యం జరిగింది. కొత్త పోస్టుల మంజూరు. కొన్ని పాఠశాలల్లో కొత్తగా పోస్టులు మంజూరు కావటం, వాటికి సాంకేతిక ఆమోదం పొందటం సమయం తీసుకుంది. ఈ కారణాల వల్ల బదిలీ అయిన ఉపాధ్యాయుల జీతాల బిల్లులను ట్రెజరీకి సమర్పించడం దాదాపు 2 నెలలుగా నిలిచిపోయింది. పరిష్కార దిశగా జరిగిన కృషి మరియు తాజా పరిస్థితి. గత 2 నెలలుగా విద్యాశాఖ, ఆర్థిక శాఖ అధికారులు ఈ సమస్యను పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. అదే సమయంలో ఉపాధ్యాయ సంఘాలు ప్రతిరోజు అధికారులతో సంప్రదింపులు జరుపుతూ ప్రక్రియను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ కృషి ఫలితంగా ఈ నెల 8, 9 తేదీలలో బదిలీ అయినటువంటి ఉపాధ్యాయులందరికీ పొజిషనింగ్ ఐడీలైతే సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ చేయబడ్డాయి. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డీడీఓలకు కూడా కోడ్‌లైతే వచ్చేశాయి. 9, 10, 11 తేదీలలో జీతాలు పెండింగ్‌లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు సప్లిమెంటరీ బిల్లులు పెట్టుకోవడానికి ఎవరికైతే గత 2 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయో వారందరికీ కూడా సప్లిమెంటరీ బిల్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ 9, 10, 11 తేదీలలో సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అయితే బిల్లులు అప్‌లోడ్ చేయడానికి అవకాశం అయితే కల్పించారు. దీంతో డీడీఓలు పెద్ద ఎత్తున బిల్లులని సమర్పించారు. అంటే భారీగా ఉపాధ్యాయులందరూ ఎవరైతే 75,000 మందికి పైగా ట్రాన్స్‌ఫర్ అయ్యారో వారందరికీ కూడా బిల్లు సబ్మిట్ చేయడం జరిగింది. నిన్న 13వ తేదీ రాత్రి వరకు చూసుకున్నట్లయితే సమర్పించిన బిల్లులను సంబంధిత ఎస్టీఓలు వెంటనే ఆమోదించడం, ఆ బిల్లులన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి చేరుకోవడము. తర్వాత నిన్న రాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజామున వరకు ఏమైందంటే ఈ బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్న బిల్లులన్నీ కూడా ఆర్‌బీఐ ఈక్వబర్ స్టేజ్ వరకు వెళ్ళటము. తర్వాత బ్యాచ్ నంబర్స్ కూడా కేటాయించడం పూర్తయింది. కాబట్టి 11వ తేదీ రాత్రి నాటికి ఎస్టీఓ ఆమోదం పొంది, బ్యాచ్ నంబర్స్ పొందినటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి జీతాలు జమ కావటం అయితే ప్రారంభమైంది. ఈరోజు మధ్యాహ్నం లోపు ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో పూర్తవుతుందని అధికారులు ధృవీకరించారు. ఇంకా ఎవరికైనా పెండింగ్‌లో ఉంటే వారికి కీలక సూచన అండి. కొన్ని బిల్లులు ఇంకా డీడీఓ లేదా ఎస్టీఓ పరిధిలో పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం అయితే అందింది. అటువంటి ఉపాధ్యాయులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. తక్షణమే వెంటనే మీ డీడీఓ అనగా ప్రధాన ఉపాధ్యాయులు లేదా ఎంఈఓలను సంప్రదించి మీ బిల్లు ప్రస్తుత స్థితిని తెలుసుకోండి. ఒకవేళ బిల్లు ఇంకా డీడీఓ లాగిన్‌లో గానీ, ఎస్టీఓ లాగిన్‌లో గానీ పెండింగ్‌లో ఉంటే సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే ఆమోదింప చేయండి. అంటే అప్రూవల్ అయ్యేలాగా చూసుకోండి. మరి రాబోయే రోజుల్లో ఈ విధంగా త్వరితగతిన బిల్లులు ఆమోదం పొందితే రానున్న 2 రోజుల్లో లేదా వచ్చే సోమవారం నాటికి మిగిలిన బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నవన్నీ జీతాలు వాటికి కూడా జమ అయ్యే అవకాశం అయితే బలంగా ఉంది. ఇక 2 నెలలుగా సుదీర్ఘ నిరీక్షణకు తెరపడడంతో ఉపాధ్యాయులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసినటువంటి అధికారులు, నిరంతరం అండగా నిలిచినటువంటి ఉద్యోగ సంఘాలకు ఉపాధ్యాయ లోకం కృతజ్ఞతలు తెలుపుతోంది. ఉపాధ్యాయుల జీతాల సమస్యపై కీలక అప్డేట్ అయితే ఈ విధంగా ఉందండి. 2 నెలల నిరీక్షణకైతే తెరపడింది ఎట్టకేలకి.
ఇక బదిలీల కారణంగా జీతాలు నిలిచిపోయిన వేలాది మంది ఉపాధ్యాయులకి ఇది ఒక గొప్ప శుభవార్త అనే చెప్పాలి. సమస్య పరిష్కారానికి అధికారులు, ఉద్యోగ సంఘాల అవిరాల కృషి అయితే ఫలించిందని చెప్పవచ్చు. ఆమోదం పొందిన బిల్లులకు ఈ రోజే జీతాలైతే జమ అవుతున్నాయి.